పేరుకేమో బడా స్కూల్స్ కార్పొరేట్ ముసుగులో వేలకు వేలు గుంజుతారు. విద్యా హక్కు చట్టం అమలుకు మాత్రం ఒప్పుకోరు. అలాంటి పేరు గొప్ప కార్పొరేట్లకు రూల్ గర్ర బెత్తం దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపించారు విజయనగరం జిల్లా కలెక్టర్. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, భాష్యం స్కూల్, బీసెంట్, సన్ స్కూల్ సహా 6 పాఠశాలల మూసివేతకు ఆదేశాలు ఇచ్చారు కలెక్టర్. పేరుకేమో బడా స్కూల్స్ కార్పొరేట్ ముసుగులో వేలకు వేలు గుంజుతారు. విద్యా హక్కు చట్టం అమలుకు మాత్రం ఒప్పుకోరు. అలాంటి పేరు గొప్ప కార్పొరేట్లకు రూల్స్ కర్ర బెత్తం దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపించారు విజయనగరం జిల్లా కలెక్టర్. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, భాష్యం స్కూల్, బీసెంట్, సన్ స్కూల్ సహా 6 పాఠశాలల మూసివేతకు ఆదేశాలు ఇచ్చారు విజయనగరం జిల్లా కలెక్టర్. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, ఎందుకు 6 స్కూళ్ల పైన ఎందుకు చర్యలు తీసుకున్నారు? ఆ స్కూళ్ళు నిబంధనలు పాటించడంలో ఎట్లా వైఫల్యం చెందినాయని కలెక్టర్ చెప్తున్నారు. రాజేష్, చూసుకున్నట్లయితే మనకి జిల్లా చరిత్రలోనే ఒక కఠినమైన నిర్ణయంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతమంది అనేక కలెక్టర్లు పనిచేసినప్పుడు ఇంత కఠినమైన నిర్ణయం అయితే ఇప్పటివరకు ఎవరు తీసుకోలేదని చెప్పుకోవచ్చు. కానీ జిల్లా కలెక్టర్ అంబేద్కర్ మాత్రం కొరడా జులిపించారని చెప్పుకోవచ్చు. సుమారు 6 ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్, ఏదైతే విజయనగరం జిల్లా వ్యాప్తంగా పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూల్ గా, కార్పొరేట్ స్కూల్ గా లక్షలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నటువంటి సన్ స్కూల్ కావచ్చు, బీసెంట్ స్కూల్ కావచ్చు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కావచ్చు, భాష స్కూల్ కావచ్చు, అన్ని కూడా ప్రతి సంవత్సరం లక్షలాది రూపాయల ఫీజులు అయితే వసూలు చేస్తున్నాయి. విద్య ఎలా ఉంటుందన్నది ఇక పేరెంట్స్ కి, స్టూడెంట్స్ కి తెలియాలి. అయితే ఇక్కడ మనకు రూల్స్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే ప్రతి విద్యార్థి కూడా 6 నుంచి 14 సంవత్సరాల ప్రతి ఒక్క పిల్లాడికి కూడా మనకి భారత రాజ్యాంగం ప్రకారం 21A ఆర్టికల్ ప్రకారం ఖచ్చితంగా కూడా వీళ్ళందరూ కూడా ఉచిత విద్యను అందించాలనేది భారత రాజ్యాంగం రూల్. అయితే దీని ప్రకారం 2009లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే కార్పొరేట్ స్కూల్లో కూడా పేద విద్యార్థులు చదువుకోవాలి, వారికి కూడా గొప్ప అవకాశాలు కల్పించాలని చెప్పి సుమారు ప్రతి కార్పొరేట్ స్కూల్ కూడా 10% సీట్లను అయితే పేద విద్యార్థులకి కేటాయించాలి. ఫ్రీ సీట్లు, అది కూడా ఫ్రీగానే కేటాయించాలని చెప్పేసి అప్పటి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారం అన్ని స్కూళ్ళు కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసి దాని ప్రకారం ప్రతి సంవత్సరం కూడా ఈ విధానం అయితే నడుస్తోంది. కానీ ఈ సంవత్సరం ఏమైందంటే ఈ 6 స్కూళ్ళు కూడా ఎక్కడా కూడా నిబంధనలు పాటించట్లేదు. 10% సీట్లు మాత్రం పేద విద్యార్థులు కేటాయించుకున్నారు. మొత్తం సీట్లన్నీ కూడా వాళ్ళు కార్పొరేట్ పరంగానే ఫిల్ చేసుకున్నారు. దీని ప్రకారం అంటే ఇప్పటికే అనేక సార్లు జిల్లా కలెక్టర్ కూడా దీనిపై వాళ్ళకి కీలకమైన ఆదేశాలు జారీ చేశారు, హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఖచ్చితంగా పిల్లలకి ఈ ఏడాది ప్రతి సంవత్సరం ప్రతి కార్పొరేట్ స్కూల్ కూడా 10% సీట్లు ఫ్రీగా ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. కానీ వీళ్ళందరూ కూడా ఆదేశాలు పూర్తి స్థాయిలో బేఖాతరు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి కూడా ఒక సీటు కూడా కేటాయించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ దీన్ని సీరియస్ గా తీసుకుని ఈ 6 స్కూళ్ళు కూడా తక్షణం మూసివేయాలంటూ కీలక ఆదేశాలు. విద్యా సంవత్సరం కొనసాగుతోంది. సో మరి స్కూళ్ళ మూసివేతకు ఆదేశాలు ఇస్తే విద్యార్థుల పరిస్థితి ఏంటనేది ఏం చెప్తున్నారు? దీని ప్రకారం మనం చూసుకుంటే ప్రస్తుతానికైతే ఎక్కడ కూడా విద్యా సంస్థలు మూసివేయలేదు. ఎందుకంటే మీరు అన్నదాన్ని ఇప్పుడు మీరు చెప్పినటువంటి పాయింట్ ప్రకారం కూడా ఎక్కడ కూడా స్కూల్ మూసివేయకుండా డిఓ మాణిక్యాల నాయుడు ఎవరైతే ఉన్నారో ఆయన ప్రతి స్కూల్ కూడా పంపించి అసలు ఎందుకు కేటాయించలేదు, కేటాయించుకోవడం కారణాలు ఏంటి, మీ యొక్క సమస్యలు ఏంటి, లేదంటే మాకు ఎందుకు ఈ విషయాన్ని మా దృష్టికి తీసుకురాకుండా విద్యార్థుల ద్వారా మిగతా అధికారుల ద్వారా తీసుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పేసి స్కూల్కి అయితే డిఓ మాణిక్యాల నాయుడు వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళందరూ కూడా స్కూల్లో యాజమాన్యం అంతా కూడా ఏదైతే మా పై యాజమాన్యంలో వాళ్ళతో మాట్లాడి తక్షణమే మీకు రిపోర్ట్ ఇస్తామని అందరూ చెప్పడం జరిగింది. దీని ప్రకారం కూడా చర్యలు తీసుకునే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం జిల్లా వ్యాప్తంగా 236 ప్రైవేట్ స్కూల్ అయితే నడుస్తా ఉన్నాయి. అన్ని ఎక్కడెక్కడైతే ఇంకా అంటే 6 స్కూల్ కాకుండా ఇంకేమైనా స్కూల్ వాటిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ శివశంకర్.